ఫిలిప్పీలకు 2వ అధ్యాయంలో ఫిలిప్పీలకు 2వ అధ్యాయం 12వ వచనంలో రాబడి ఉంది. కాగా నా ప్రియులారా ఎల్లప్పుడూ విధేయులైన ప్రకారం నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయంతోనూ వణకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుడి. వాస్తవమైన సమాచారం, రక్షించబడిన వాళ్ళు, పాప క్షమాపణ అనుభవించిన వాళ్ళు, పరిశుద్ధపరచబడిన వాళ్ళు, నీతిమంతులుగా తీర్చబడిన వాళ్ళు, దేవుని కుమారులుగా స్వీకరించబడిన వారు, ఆయన రాజ్య పౌరులుగా అంగీకరించబడిన వారు ఆ స్థితిని కొనసాగించాల్సిన అవసరం ఉంది. కాబట్టి మనకి అనుగ్రహించబడిన కృప, ఈ రక్షణ భాగ్యం, ఇది చేజారిపోకున్నట్లుగా జాగ్రత్త పడవలసిన అవసరం ఉంది. మనం రక్షణ ఉందిలే అని అశ్రద్ధ చేసి అజాగ్రత్తగా ఉంటే ఏనాడైనా అది మన స్వాధీనం నుంచి లేకుండా పోయే అవకాశం ఉంది. రక్షించబడిన వారు రక్షణను జాగ్రత్తగా కొనసాగించాలి అనేది పరమందుల దేవుని సందేశమైంది. జనాన్ని ఫిలిప్పీలు చాలా సమాచారం చెప్పాడు. ఫిలిప్పీ పట్టణం చాలా అభివృద్ధి పొందిన స్థానిక సంఘం. స్థానిక సంఘంలో పెద్దలు ఉన్నారు, పరిచారకులు ఉన్నారు. పెద్దలు ఏర్పాటు చేయబడిన స్థానిక సంఘం అంటే ఆత్మ సంబంధమైన ఉన్నత స్థాయిలో ఉన్న స్థానిక సంఘం అన్నమాట. అంత ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా తమ రక్షణను కొనసాగించుకోవాలి అనే సమాచారం చెప్పాడు. అంటే రక్షణ ఎప్పుడైనా పోగొట్టుకునే అవకాశం ఉంటుంది. ఇశ్రాయేలు ఐగుప్తులో ఉన్నారు. 400 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నారు. ఫరోకు బడితొత్తులుగా ఉన్నారు. ఐగుప్తు ప్రాంతం అంతట్లో వాళ్ళు కేవలము వెట్టి చాకరీ చేస్తూ తిండికి గుడ్డకి గడవని పరిస్థితుల్లో ఆఖరికి తన సంతానాన్ని సైతము కాపాడుకోలేని పరిస్థితుల్లో జీవితం కొనసాగించి నిట్టూర్పులు విడిచారు. పరమంతుల దేవుడు వారి నిట్టూర్పులు ఆలకించి మోషేను పంపించి ఐగుప్తు దాస్యంలో నుండి, ఫరో యొక్క బానిసత్వం నుంచి విడిపించి అప్పుడు చదివించాడు. ఫరో వెళ్ళంటే మీద రండి అన్నాడు. వాళ్ళ ఇళ్లలో ప్రతి ఇంట్లో ఒక శవం, జ్యేష్ఠ కుమారుడి శవం. అందువల్ల ఏ ఇంట్లో శవం లేని ఇల్లు లేదు. ఐగుప్తు చక్రవర్తి సింహాసనం కూర్చున్న చక్రవర్తి సింహాసనం నుంచి తిరగని ఇసురే జైల్లో తిరగదీసే దాసి ఇంటి వరకు ప్రతి ఇంటిలో సంహారకుడు తెచ్చి తమ తొలిచులను నాశనం చేసిన రోజున ఫరోను అతని అధిపతులు ఇశ్రాయేలును పోలించారు. అప్పుడు వెళ్ళిపడ్డాను. ఇశ్రాయేలు కొండ కట్టి అన్ని వస్తువులన్నీ సర్దుకొని బయలుదేరి వెళ్తూ ఉన్నారు. వెళ్తూ ఉండేది సమాధుల్లో ఉన్న వాడికి బుద్ధి పుట్టారు. వెళ్ళిపోతున్నారే మన సేవ చేసేవాళ్ళు మరి తిరిగి అతని గారిజన్లో ఉండే రథాలు
రౌతుల్ని ఆజ్ఞాపించి తీసుకువెంటనే మళ్ళీ రౌతులతో ఆజ్ఞాపించేశారు. రౌతులు ఇస్రాయేల్ చదువుకుంటూ వచ్చేసారు వెనక్కి తీసుకెళ్తానికి. ఈ వెనక్కి తీసుకెళ్ళి వినబట్టలేదు అక్కడికి. వెనక్కి తీసుకెళ్ళే ఈ పరిస్థితుల్లో పరలోక మంది ప్రజలు ఓడిపోయారు. వాస్తవానికి ఏం చేయాలో తోయిన పరిస్థితి. తిరిగి ఐగుప్తీయులు తీసుకెళ్ళిన తర్వాత ఏం చేపిస్తారో వాళ్ళ చేతనే పెట్టి ఎలాంటి కఠినమైన దాస్యం చేపిస్తారో భయపడుతుండే పరిస్థితుల్లో పరమదేవుడు మేఘం అడ్డం వేశాడు. మేఘం అడ్డం వేసి ఇశ్రాయేలుకు ఐగుప్తీయులకు మధ్యలో కనబడకుండా మేఘం కమ్ముకొని ఉన్నప్పుడు పరమదేవుడు ఎర్ర సముద్రాన్ని ఆరిన్యాలుగా చేసి తన ప్రజలైన వారిని అందరినీ వెనక్కి మరలా బయటికి పంపించేశాడు. బయటికి వెళ్ళి బయటికి వెళ్ళే ప్రత్యేకమైన సమయంలో మేఘం అడ్డం తీసేశాడు. జాగ్రత్తగా కనపడుతున్నారు. ఇస్రాయేల్ దాటిపోయారు సముద్రంలో వచ్చి అనుకునే భావన కలిగినప్పుడు వీళ్ళు కూడా అలాగే ఇస్రాయేల్ లాగానే సముద్రం దాటి వెళ్ళి వాళ్ళని స్వాధీనం చేసుకుని లోపల తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత ఏం జరిగిందో మనందరికీ ఐగుప్తు సైన్యం అంతా పదో సైన్యం అంతా సముద్రం మధ్యకి వెళ్ళినప్పుడు దేవుడు సముద్రాన్ని మూసేశాడు. కాబట్టి సముద్రంలో వాళ్ళు దాటిపోయారు. ఫరో సైన్యము సముద్రంలో నాశనం అయిపోయింది. ఇశ్రాయేలు విమోచించబడ్డారు. ఇశ్రాయేలు విమోచన దాన్ని బాప్తిస్మము అన్నాడు. సముద్రం నడిచిపోయిన దాన్ని బాప్తిస్మము అన్నాడు. మొదటి కొరింథీ 10వ అధ్యాయంలో ఈ సమాచారం రాబడింది. మొదటి కొరింథీ 10వ అధ్యాయంలో మొదటి నుండి సహోదరులారా ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. అదేదనగా మన పితరులందరూ మేఘం కింద ఉండేది. అందరూ సముద్రంలో నడిచిపోయేది. మోషేను బట్టి మేఘంలోను సముద్రంలోను బాప్తిస్మము పొందిరి. సమాచారం బాప్తిసం పొందారు. బాప్తిసం పొందే వరకు ఫరో సైన్యము వెంటాడుతూనే ఉంది. ఈ బాప్తిస్మం అనే కార్యక్రమంలో ఫరో సైన్యము ఫరో అధికారము సంపూర్ణంగా అంతరింపజేయబడింది. వాస్తవానికి ఫరో అధికారము అపవాది అధికారానికి సమాంతరమైంది. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనంలో ఆయన రాబడింది. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారం అది సంగతి. ఫరో అధికారంలో నుంచి ఇశ్రాయేలు ఎలాగో విడిపించబడ్డారో అలాగున కొలస్సీ 1:13 ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారం నుంచి ఫరో అధికారం నుంచి ఇశ్రాయేలు విడిపించబడినట్టు దేవుడు మనల్ని ఏం చేశాడంటే అంధకార సంబంధం అధికారం నుంచి విడిపించి ఆ విడిపించినప్పుడు నిన్ను వెంబడించిన అపవాది శక్తులు వారి బలము నీ మీద వారి ప్రభావం అంతా నువ్వు క్రీస్తులోనికి బాప్తిసం పొందినప్పుడు అంతరించిపోయాయి. ఫరో సైన్యం ఎలాగూ ఎర్ర సముద్రంలో ముంచి వేయబడిందో
అలాగున్నా నీవు బాప్తిసం పొందినప్పుడు నేను వెంటాడుతున్న అపవాది శక్తులు, సాతాను బలం, అంధకార సంబంధమైన అధికారం అంతా బాప్తిస్మ మందు, క్రీస్తులోనికి పొందిన బాప్తిస్మ మందు అంతరించిపోయింది. ఇశ్రాయేలు అరణ్యంలో ప్రవేశించారు. అరణ్యంలో ప్రవేశించిన ఇశ్రాయేలుకు ఫరో యొక్క అధికారం లేదు ఇక మీదట. అలాగనే క్రీస్తువు రాజ్యంలోకి ప్రవేశించిన నీకు ఇక మీద సాతాను యొక్క ఆధిపత్యం మీద లేదు. ఇశ్రాయేలు అరణ్యంలో ప్రవేశించినట్టు దేవుడి రాజ్యంలో ప్రవేశించావు, క్రీస్తు సంఘంలో ప్రవేశించావు. ఇశ్రాయేలు ఐగుప్తు నుంచి బయటకు వచ్చిన వాళ్ళు అరణ్యంలో ప్రవేశించిన వెంటనే వాగ్దాన భూమిలో చేరలా. వారు ప్రయాణం చేసి వాగ్దాన భూమికి వెళ్ళి దాన్ని స్వాధీనపరచుకోవాల్సిన అవసరం ఉంది. అలాగనే క్రీస్తులోనికి ఆయన రాజ్యంలో ప్రవేశించి నీవు పరలోకానికి వెళ్ళలా, పరలోకానికి చేరలా. పరలోకానికి చేరాల్సిన అవసరం ఉంది. సంఘంలో ఉన్నవాళ్ళు పరలోకానికి వెళ్ళవలసిన ఈ ప్రయాణం చేయాల్సిన అవసరం ఉంది. అరణ్యంలోకి వచ్చిన ఇశ్రాయేలీలు కనాన్ దేశ వాగ్దాన దేశం పోవడానికి ప్రయాణం ఎలా చేయాల్సిన అవసరం ఉందో, మనకు నేడు క్రీస్తు శరీరమైన సంఘంలో ప్రవేశించిన తర్వాత పరలోకంలో ప్రవేశించడానికి, దేవుని నిత్య స్వాస్థ్యాన్ని స్వాధీనపరచుకోవటానికి, యుగయుగాలైన సంవత్సరంలో జీవించడానికి మనం ప్రయాణం చేయాల్సిన అవసరం ఉంది. క్రీస్తు సంఘంలో ఉండి ప్రయాణం చేస్తాం. ఇశ్రాయేలు అరణ్యంలో ఉండి ప్రయాణం చేస్తారు కనానికి, మనం క్రీస్తు సంఘంలో ఉండి పరలోకాన్ని ప్రయాణం చేస్తుంటాం. అయితే వాస్తవమైన సమాచారం ఏమంటే, ఐగుప్తుల నుంచి బయలుదేరిన 20 ఏళ్ల పైన ఉండే కుర్రాళ్ళు, సైన్యంలో చేరిన వాళ్ళు 6,03,550 మంది ప్రయాణం అయ్యారు. 6,03,550 మంది. సంఖ్యాకాండం 1వ అధ్యాయంలో సమాచారం రాబడి ఉంది. సంఖ్యాకాండం 1వ అధ్యాయం. మీరు సంఖ్యాకాండం 1వ అధ్యాయం తీసిన తర్వాత 45వ వచనం అనుకుంటున్నది చూద్దాం. 45వ వచనం చదువుతాం. 45, 46 వచనం చొప్పున వారందరూ 20 ఏళ్ళు మొదలుకొని ఇశ్రాయేలు అందరూ 6,03,550 మంది. కాబట్టి కనాన్ ప్రయాణమైన వాళ్ళు, ఐగుప్తు బానిసత్వం దాటిన వాళ్ళు, ఎర్ర సముద్రంలో బాప్తిసం పొందిన వాళ్ళు, ఫరో అధికారం నుంచి తప్పించుకున్న వాళ్ళు 6,03,550 మంది. వారు కనాన్ చేరాలి. కానీ కనాన్ చేరిన వాళ్ళు ఎంతమంది తెలిసిన, కనాన్లో చేరిన వారు 6 లక్షల్లో నుంచి 2 మాత్రమే చేరారు. దురదృష్టకరమైన సంగతి. అందువలన క్రీస్తు సంఘంలో ప్రవేశించిన తర్వాత పరలోకంలో ఎంతమంది వెళ్తారో చెప్పలేను నేను ఇప్పుడుగా. అందువలన రక్షణను భయంతో వణుకుతో కొనసాగించుకోవాల్సిన అవసరం ఉంది అనే సంగతి చెప్తున్నాను ఇప్పుడు మీకు. రక్షణ ఎందుకు కొనసాగించుకోవాలి అంటే, రక్షించబడిన ఇశ్రాయేలీలు
20 ఏళ్ల వయసు నుంచి లెక్కేశాడు. 20 ఏళ్ల పైన ఉన్న వాళ్ళందరూ లెక్కేసేసాడు. కుర్రాడిని లెక్కేస్తే 6,03,550 మంది. ఎంతమంది ప్రయాణం చేయడం ప్రారంభించారు కదా. వాగ్దాన భూమిని స్వతంత్రించుకోవాలి కదా. 14వ అధ్యాయంలో స్వతంత్రించుకున్న వాళ్ళు ఇద్దరేనంట. సంఖ్యాకాండం 14వ అధ్యాయంలో 28 వచ్చింది. ఇలా రాయబడి ఉంది, నీవు వారితో యెహోవా వాక్కు ఏదనగా నా జీవము తోడు నేను నా చెవిలో చెప్పినట్టు నేను నిశ్చయముగా మీ ఎడల చేశాను. నీ శవములు ఈ అరణ్యంలోనే రాళ్ళు. నీ శవములు ఈ అరణ్యంలోనే రాళ్ళును. నీ లెక్క మొత్తము చొప్పున మీలో లెక్కింపబడిన వారందరూ అనగా 20 ఏళ్ళు మొదలుకొని పైప్రాయము కలిగి నాకు విరోధముగా జరిగిన వారందరూ రాలిపోదురు. యెఫున్నె కుమారుడైన కాలేబును నూను కుమారుడైన యెహోషువయు తప్ప మిమ్మును నశింపజేయుదునని నేను ప్రమాణం చేసిన దేశమందు మీలో ఎవరు ప్రవేశించరు అని చెప్పేసి కనాన్ దేశంలో ప్రవేశించరు. మీరు అరణ్యంలోకి వచ్చారు. ఐగుప్తు బానిసత్వం నుంచి విమోచించబడ్డారు. ఫరో అయితే అధికారాన్ని తప్పించుకున్నారు. బయటికి తీసుకొచ్చేసాను నేను. అరణ్యంలో ఫరో రాజుకి ఎలాంటి సంబంధం లేవు. అతని అధికారము సముద్రం ఒకడే అయిపోయింది. సముద్రం దాటి ఒకటి తీసుకొచ్చాను రమ్మని. తీసుకొచ్చింది కనాన్ చేర్చడానికి 6,03,550 మందిని తీసుకొచ్చాడు. వాళ్ళు చేరింది ఇద్దరే. కాబట్టి ఇప్పుడు క్రీస్తు సంఘంలో ప్రవేశించిన వాళ్ళు ఎంతమంది పరలోకం వెళ్తారో అందువల్ల గ్రంథం తెలియజేసిన విశేషమైన క్రీస్తు సంఘంలో ప్రవేశించినంత వెంటనే పరలోకం వెళ్ళిపోయినట్టు కాదు. వాళ్ళు అరణ్యంలో ప్రవేశించినప్పుడు కనాన్ దేశం చేరినట్టు కాదు. క్రీస్తు సంఘంలో ప్రవేశించినప్పుడు పరలోకం వెళ్ళినట్టు కాదు. కాబట్టి వారు ప్రయాణం చేసి వాగ్దాన భూమిని స్వతంత్రించుకునే ఒక విశేషమైన కార్యక్రమం ఉంది. పరమానంద దేవుడు వారికి 40 సంవత్సరాలు టైం. వాస్తవానికి కొన్ని రోజుల్లో ఒక వారం రోజుల లోపల వెళ్ళగలిగిన స్థలం అది దూరం అని. ఒక వారం రోజులు వెళ్ళవలసిన వారు 40 సంవత్సరాలు పట్టింది అంటే ఈ మధ్యలో వారు రక్షణను కాపాడుకోలేదు అన్నమాట. అలాగే మనము రక్షణ కాపాడుకోవడం చాలా ప్రాముఖ్యంగా అవసరం. అందులో ఫిలిప్పీలకు రాసిన పత్రిక అని చెప్పాను కదా, ఆత్మ సంబంధం వల్ల ఉన్నత స్థాయిలో ఉన్న వారి కోసం, చాలా ఉన్నత స్థాయిలో ఉండే దైవజనుల కోసం రాసిన పత్రిక అది. మీరు రక్షణను కొనసాగించుకోవాలి, దాని భయంతో వణుకుతో కొనసాగించుకోవాలి. పరలోకం చేరే వరకు మీ రక్షణ జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పేశారు. అందులోని కార్యక్రమం జరగాల్సిన అవసరం ఉంది. రక్షణ కొనసాగించుకోవటంలో వారు చేసిన లోపం మీద మనం అది చేయకుండా ఉండటం జాగ్రత్తగా అవసరమైనది. వారు చేసిన లోపమేమో అంటే విమోచింపబడినా కూడా విమోచింపబడిన తర్వాత దేవునికి ఇష్టలుగా ఉండలేదు అని చెప్పేసారు. ఒకటే స్టేట్మెంట్ చెప్పేసి దేవునికి ఇష్టలుగా ఉండటం అనేది ఒక అవసరమైన కార్యక్రమం. 1 కొరింథీ 10వ అధ్యాయంలో 6వ వచనంలో రాబడింది. వారిలో కొందరు ఆయనకి ఇష్టలుగా ఉండకపోయేది కనుక
అన్నారు. అయితే వారిలో వాటిలో ఎక్కువ మంది దేవుని శిష్యులుగా ఉండకపోయి ఎక్కువ మంది దేవుని శిష్యులుగా ఉండకపోయి కనుక అరణ్యంలో సంహరింపబడింది. కనుక 6,03,550 మంది లో 48, 52 తీసేస్తే 48, 6,03,548 మంది ఇష్టంగా ఉండకపోయినందు అరణ్యంలో నశించిపోయారు అన్నాడు. మన జన జీవితంలో దేవునికి ఇష్టంగా బ్రతుకుతున్నామా? అది ప్రాముఖ్యమైన సమాచారం. ఇష్టంగా ఉండకపోతే ఎప్పుడు రాలిపోతావో నాకు తెలియదు. అందరూ ఒక్కసారి రాలిపోలేదు, అంచులంచులుగా అక్కడక్కడ ఆయా పరిస్థితుల్లో రాలిపోవడం జరిగింది. కాబట్టి ఆయా పరిస్థితుల్లో మనం కూడా ఈ రక్షణ భాగ్యాన్ని పోగొట్టుకొని రాలిపోయే అవకాశం ఉంది. పరలోకం చేరే అవకాశం లేకుండా పోగొట్టుకుంటాం. అలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. రక్షణ కొనసాగించుకుంటా అనే ఒక విశేషమైన సమాచారం. వారు చేసిన మేజర్ తప్పు ఏంటంటే విశ్వాసం గలవారితో కలిసి ఉండలేదు. వారు చేసిన మేజర్ మొదటి ప్రధానమైన తప్పు. హెబ్రీయులకు 4వ అధ్యాయంలో 2వ వచనంలో రాబడి ఉంది. మొదటి నుంచి చదువుతాం. హెబ్రీయులకు 4వ అధ్యాయం మొదటి నుండి. ఆయన యొక్క విశ్రాంతిలో అది సంగతి, ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించడం వాగ్దానము ఇంకా నిలిచి ఉండగా మీలో ఎవడైనా ఒకవేళ ఆ వాగ్దానం పొందకుండా తప్పుకోనేమో అని భయం కలుగుతుందని చెప్పేసి ప్రత్యేకించిన జాగ్రత్తగా భయం, అందుకు భయం. ఇశ్రాయేలీయులు ఎలాగో వాగ్దానం పొందకుండా విశ్రాంతిలో ప్రవేశించకుండా రాలిపోయారో అలాగూ మనం రాలిపోతామేమో అని భయం కలిగి ఉండాలి. అందుకని రక్షణ భయంతో మనతో కొనసాగించుకోమని చెప్పింది. అందుకు భయం ఎందుకంటే ఒకవేళ మన ప్రవర్తన దేవునికి అంగీకారం ఉండకపోతే, ఇష్టలుగా ఉండకపోతే, మన కోరికలకు ఆయన అంగీకారం లేకపోతే, మన ఆలోచనలకు ఆయన అంగీకరించకపోతే, ఆయన ఎదురు మనం సన్నిగితే రాలిపోయే కానీ ఏ పరిస్థితుల్లో రాలిపోవడానికి అవకాశం ఉందో ఆ పరిస్థితులు రాలిపోతుంటారు. కాబట్టి రక్షణ కొనసాగించుకోనట అనే ఒక విశేషమైన కార్యక్రమాన్ని మనుషులు జాగ్రత్తగా ఆలోచించేస్తాం. వారిలో అనేక మంది 2వ వచనం చదువుతాం. వారికి ప్రకటింపబడినట్టు మనకు సువార్త ప్రకటింపబడింది. వారు వినిన వారితో విశ్వాసం గలవారై కలిసి ఉండాలి. అది విశేషమైన సంగతి జరిగిందంటే వినిన వారితో విశ్వాసం గలవారై కలిసి ఉండలేదు అని ఒక విశేషమైన సమాచారం. విశ్వాసం గలవారితో కలిసి ఉండటం అని ఒక విశేషమైన సమాచారం. విశ్వాసం కలిగిన వారు దేవుని మాట మీద నమ్మిక ఉంచిన వారు, దేవుని వాగ్దానం మీద ఆధారపడిన వాడు, దేవుని విధానాన్ని అనుసరించిన వాడు విశ్వాసం. కాబట్టి ఆ ఇద్దరు మిగిలిన ఇద్దరు ఎలా మిగిలారు అంటే దేవుని వాగ్దానాన్ని నమ్మిన వారు, దేవుని పద్ధతులను అనుసరించిన వారు, దేవుని మీద ఆధారపడిన వాళ్ళు, వెలుచూపుతో ఈ కార్యక్రమం జరిగించిన వాళ్ళు. వెలుచూపుతో కాదు, వెలుచూపుతో కాకుండా విశ్వాసంతో జీవించిన ఆ జీవిత విధానం కలిగిన వారు విశ్వాసులు. మిగిలిన ఇద్దరు వాళ్ళు మాత్రమే మిగిలిపోయారు. ఆ విశ్వ యుద్ధంతో కూడా కలిసి ఉండలేదు తక్కిన వాళ్ళు. ఆత్మ సంబంధమైన మనుషులతో సహవాసం చేయలేదు వాళ్ళు. ఆత్మ సంబంధమైన భావాలు కలిగి ఉండలేదు వాళ్ళు.
ఎప్పుడు చూసినా శరీరము, శరీర సంబంధమైన ఆలోచనలు, శరీర సంబంధమైన కోరికలు, ఒక సమాచారం. అందువలన వాస్తవానికి ఏం జరిగిందంటే ఎప్పుడు చూసినా భూ సంబంధమైన ఆలోచన పెట్టుకునే మనుషులు, శరీర సంబంధంగా ఆలోచన చేసే మనుషులు దేవునికి ఇష్టలుగా ఉండేదానికి అవకాశం లేదు కాబట్టి రాలిపోతారు. ఎప్పుడు రాలిపోతారో తెలియదు. రక్షణను గట్టిగా చేపట్టాలి. ఆరు 6,03,550 మంది ఎక్కడ, ఇద్దరు ఎక్కడ, ఏ నిష్పత్తి, అసలు ఏ రేషియో కింద ఇది లెక్క, రేషియో వేసినా కూడా మనం ఏ రేషియోలు చెప్పడానికి అవకాశం లేదు. ఇలాంటి దారుణమైన పరిస్థితి జరగడానికి కారణం ఏమంటే వారు విశ్వాసం గల వారితో కలిసి ఉండలేదు. శరీర సంబంధమైన వారితో కలిసి ఉన్నారు. మిశ్రిత జనంతో కలిసిపోయారు. లోక సంబంధంతో వెంటాడటం మొదలెట్టారు. శరీర సంబంధమైన దాంతో కొలతలు పడటం ప్రారంభించేశారు. ఖాళీ ఒకటే చెప్పాడు, యెహోవా మన యందు ఆనందించునే కదా. ఈ దగ్గరికి వెళ్ళారు. 40 రోజులు కనాన్ దేశాన్ని వేగు చూచారు. వేగు చూచి ఎక్కడేముంది ఎక్కడేం లేదు అనే సమస్తమైన సంగతి పరిశీలనగా తిరిగి చూసి వచ్చి రిపోర్ట్ ఇచ్చారు. మోషే దగ్గర రిపోర్ట్ ఇచ్చినప్పుడు ఇద్దరు అంగీకరించిన ఒక వాస్తవమైన సంగతి ఏమంటే అది పాలు తేళ్లు ప్రవహించే దేశమే. దేశంలో ఏం లోపం లేదు. పాలు తేళ్లు ప్రవహించే దేశం అంటే సమృద్ధిగా ఉండే దేశం, లోటు అనేది లేని దేశం. నీ దేవుడు యెహోవా కనుదృష్టి ఉంచిన దేశం. ఆయన సంవత్సరాది నుండి సంవత్సరాంతం వరకు దాని మీద ఆయన కనుదృష్టి నిలబెట్టేసి కాపాడే దేశం. అది ఆకాశ వర్ష జలముద్రాపు దేశం. వరదలోక భయం ఉండదు, వర్షం లేని భయం ఉండదు. తొలకరి వర్షము, కడవరి వర్షము, ఎప్పుడు వర్షం కావాలో భూమికి ఆ టైంలో వర్షం కురిపించే దేశం. వరదలు వచ్చి పంటలు కొట్టుకొని పోయే పరిస్థితి ఉండదు. వర్షం లేని ఉండదు. ఆకాశ వర్ష జలముద్రాపు. అది పాలు తేళ్లు ప్రవహించే దేశం. వాస్తవమే. దేవుడు దాన్ని వాగ్దానం చేసిన మాట కూడా వాస్తవమే. అయితే మనం దాన్ని తీసుకోలేమో. ఆ మనుషులు కళ్ళతో చూశారు, వెలుచుకుతో మాట్లాడుతున్నారు. వాళ్ళు ఉన్నత దేహులు, బలిష్ఠులు, ఎత్తరులు. అమ్మో వాళ్ళు ఎదురు నిలబడలేమా. అలాగున విశ్వాస ఆలోచించాడు. దావీదు గొల్యాతు ఎదురు నిలబడినప్పుడు అలాగ ఆలోచించాడు. ఉన్నత దేహుడు, మహాబలిష్ఠులను ఆలోచించాడు దావీదు. యెహోవా మన పక్షంగా ఉన్నట్టయితే అనే భావంతోనే విశ్వాసతో పోరాటం జరిగించాడే కానీ ఇప్పుడు తనని ఆక్రమించుకోవడానికి కావాల్సింది ఏమన్నమాట, విశ్వాసపు జనం కావాలి. దేవుని మాటలు నమ్మే జనం కావాలి. దేవుని మీద ఆనుకుని ఆధారపడే జనం కావాలి. తమ సొంత బలం మీద, శక్తి మీద, సామర్థ్యం మీద. నీ సామర్థ్యము పనిచేయదు. కరెక్ట్. దావీదు యొక్క సామర్థ్యము గొల్యాతు మీద ఎలాగ పనిచేయదో, ఇశ్రాయేలు యొక్క సామర్థ్యము తమ శత్రు దేశం మీద పనిచేయదు. కానీ దేవుడి మీద ఆనుకొని ఒరిగినప్పుడు
ఆయన సామర్థ్యం వలన తన శత్రువు ఎంత మనగాడైనా జయించడానికి అవకాశం ఉంది. అది చెప్పేది వీళ్ళిద్దరూ. విశ్వాసం కలిగి వారు చెప్పేది. కంగారు పడకండి. సంఖ్యాకాండంలో వాళ్ళు మాట్లాడిన మాటలు ఇలా రాబడి చదువుతాం. నింబలింపు చేశాడు, గ్రంథంలో రాబడి ఉంది. 7వ వచనం నుండి ఇశ్రాయేలు సర్వ సమాజంతో మేము సంచరించి చూచిన దేశము మిక్కిలి మంచి దేశం. యెహోవా మనందు ఆనందించిన ఎడల ఆ దేశంలో మనలను చేర్చి దాన్ని మనకిచ్చును. అది పాలు తేనెలు ప్రవహించే దేశం. మిక్కిలి మీరు యెహోవా మీద తిరుగుబడుకుడి, ఆ దేశ ప్రజలకు భయపడుకుడి. వారు మనకు ఆహారమగుదురు, వారి నీడ వారి మీద నుండి తిరిగిపోయింది. యెహోవా మనకు తోడయ్యన్నారు. విశ్వాసం గలవారు మాట్లాడి, విశ్వాసం లేని వాళ్ళు మాట్లాడాలనే చూస్తాం. 13వ అధ్యాయంలో 32వ వచనంలో మనము వారి మీదకి పోజాలం అనేది క్షమించండి, పైన చదువుతాం. 31వ వచనం. అయితే అతనితో కూడా పోయిన ఆ మనుషులు మనకంటే బలవంతులు. పోషాలం అనేది సంచరించి చూసిన దేశంలో వచ్చి ఇశ్రాయేలీయులతో చెడ్డ సమాచారం చెప్పి, మేము సంచరించి చూసిన దేశము మన నివాసులను రక్షించు దేశం, దానిలో మాకు కనపడిన జనులందరూ ఉన్నత దేవుడు, అక్కడ నెఫీలీయుల సంబంధులైన అనాకు వంశపు నెఫీలీయులను చూస్తుంది. వారి దృష్టికి మేము మిడతల వలె ఉంది, వారి దృష్టికి అట్లే ఉంది అండి. అప్పుడు ఆ సర్వ సమాజం మీద చెప్పి కేకలు వేసి ప్రజలు ఆ రాత్రి ఎగిరెత్తి ఏడ్చిరి. మరియు ఇశ్రాయేలీయులందరూ మోషే అహరోనులపై అడుగుకొనిరి. ఆ సర్వ సమాజము, అయ్యో ఐగుప్తులో మేమేలా చావలేదు, ఈ అరణ్యమందు మేమేలా చావలేదు, మేము కత్తివాత పడినట్లు యెహోవా మమ్మను ఈ దేశంలోనికి ఎలా తీసుకొని వచ్చెను, మా భార్యలు మా పిల్లలు కొలపోవద్దు, తిరిగి ఐగుప్తులకు వెళ్ళుట మాకు లేదు కదా. కాబట్టి వాళ్ళు 2 రకాలైన మనుషులు విశ్వాసం తర్వాత కలిసి ఉండని కారణాన, అవిశ్వాసంతో చేతులు కలిపిన కారణాన కనాన్ దేశాన్ని స్వాధీనపరచుకోవడానికి అవకాశం లేకుండా పోయింది. దేవుని మీద తిరుగుబాటు చేయటం జరిగింది. అందువల్ల ఈ రోజున మనం ఏం చేయాలి అంటే విశ్వాసము గలవారితో కలిసి ఉండాలి. ఆత్మ సంబంధమైన మనుషులతో మనసు కలిపి ఉంచాలి. వారి భావాలను అర్థం చేసుకోవాలి. వారి మార్గాలను అనుసరించి నడవాలి. విశ్వాసం గలవారితో కలిసి ఉండటం అనే ఒక విశేషమైన కార్యక్రమం. కాబట్టి ఇశ్రాయేలుకు వాక్యం ప్రకటించబడింది, మనకు వాక్యం ప్రకటించబడింది. కంపారిజన్ మాట్లాడుతున్నాడు ఆయన. ఆ మాట్లాడినప్పుడు ఏం చెప్పాడు? వారిలో అనేక మంది విశ్వాసం గల వారితో కలిసి ఉండలేదు. కాబట్టి రక్షణను కొనసాగించుకోవటం జరగాల్సిన విశేషమైన కార్యక్రమం ఏమంటే విశ్వాసం గల వారితో కలిసి ఉండటం, ఆత్మ సంబంధమైన మార్గంలో నిలిచి ఉండటం, దేవుని మాటల మీద ఆధారపడి ఉండటం, దేవుని వాగ్దానాన్ని నమ్మటం, దేవుడు అబద్ధమాన్ని వాడు అనే ఆయన మీద నమ్మిక కలిగి ఉండటం అనేది చాలా ప్రాముఖ్యంగా వస్తున్నది. శరీరంలో ఆలోచన చేస్తే
భౌతికంగా ఆలోచన చేస్తే అప్పుడు దేవునికి విరోధంగా దూరంగా మనుషులు తొలగిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇశ్రాయేలు అలా చేసేసారు. కనాన్ దేశానికి వెళ్ళిపోయి పలుతేళ్ళు ప్రపంచ దేశమేనంటే ఈ రెండు కళ్ళకు ఒకే రకంగా అనిపించింది. కాబట్టి ఒక కళ్ళ కనపడిందంటే అమ్మో వాళ్ళు ఎంతో ఉన్నత దేవులు. మనం చూస్తే మిడతలా చూస్తున్నారు, మనం కూడా మనం మిడతలు అనుకుంటున్నాం వాడు ఎదుట అనే కాడికి వచ్చాం. ఈ గ్రాస్ హాపర్ కాంప్లెక్స్ అంటారు దాన్ని. గ్రాస్ హాపర్ కాంప్లెక్స్ మిడతల స్వభావం. సమస్యలు ఎదుట మిడతల స్వభావం ప్రదర్శించడం అనేది విశ్వాసం గలవారు చేసే కార్యక్రమం కాదు. విశ్వాసం గలవారితో కలిసినట్టు వలన మన రక్షణ కొనసాగించుకునే దానికి అవకాశం ఉంటుంది. దేవుని మీద ఆధారపడండి. నమ్మదగిన వాడు దేవుడు, వాగ్దానం చేసుకుని నమ్మదగిన వాడు కనుక పరమాత్మ దేవుడు మన పక్షంగా ఆయన కార్యక్రమాలు జరిగిస్తానని చెప్పిన వాడు జరిగిస్తాడు. ఆయన ఆనందింప చేయటం అనేది మన కర్తవ్యమైంది. ఆయనకి ఇష్టంగా ఉండిపోయిన వాడు నశించిపోయారు, ఆయన ఆనందింప చేసిన వాడు మిగిలారు. 6,03,550 మందిలో ఇద్దరే మిగిలారు అంటే మధ్యలో ఎంత రాలిపోవడం జరిగిందో ఆలోచన చేసినప్పుడు మనం కూడా కృష్ణలో ప్రవేశించిన తర్వాత పరలోకం చేరడానికి మధ్యలో రాలిపోయే అవకాశం ఉంది. విశ్వాసం కాబట్టి కలిసి ఉండండి. నెంబర్ 1. రెండో విశేషమైన సంగతి, నీ రక్షణ కొనసాగించుకోవటంలో నీ అభివృద్ధి అందరికీ తేటగా కనపడాలి. మనుషులు రక్షణలో ఎదుగుతూ ఉండాలి. రక్షించబడ్డామని చేతులు తాపేసి అయిపోయింది మా పని అని కాదు. ఈ రక్షణలో ఎదుగుతూ ఉండాల్సిన కార్యక్రమం ఉంది. రక్షణలో ఎదగకుండా నువ్వు రక్షణలో కొనసాగడానికి అవకాశం ఉండదు. 1 Petrus 2వ అధ్యాయంలో రక్షణలో ఎదుగుతా అనే ఒక రెండో విశేషమైన కార్యక్రమం. 1 Petrus 2వ అధ్యాయం మొదటి నుండి, ప్రభు దయాళుడని మీరు రుచి చూచిన ఎడలా సమస్తమైన దుష్టత్వమును, కపటమును, ద్వేషధారణను, సమస్త దోషణ మాటలను మాని వీటిని మానేయాలి. కొత్తగా జన్మించిన శిశువుల వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము. కాబట్టి రక్షణ విషయంలో ఎదగాలి. రక్షించబడ్డవాడు రక్షణ విషయంలో ఎదగాల్సిన అవసరం ఉంది. రక్షించబడితే చాలదు. రక్షణలో ఎదగాల్సిన అవసరం ఉంది. జన్మించిన శిశువు ఎలాగో ఎదుగుతుంటాడో రక్షించబడిన కొత్తగా జన్మించిన శిశువు అలాగునా ఎదుగుతూ ఉండాలి. ఎదగటానికి వాక్యమును పాలన అపేక్షిస్తుండాలి. దేవుని వాక్యం వల్ల మనుషులు ఆత్మ సంబంధంగా ఎదుగుతారు. వాక్యం లేకుండా ఎదిగే అవకాశం ఉండదు. కాబట్టి రక్షణ విషయంలో ఎదగాలి అనే ఒక విశేషమైన కార్యక్రమం. రక్షించబట్టే చాలదు, రక్షణలో ఎదగాలి. రక్షణలో ఎదగాలి అంటే వాక్యమును పాలన అపేక్షిస్తుండాలి. వాక్యాన్ని స్వీకరించి వాక్యం చేత బలం పొంది శక్తివంతులుగా అయిపోవాలి. ఎఫెసీయులకు క్షమించిన 1 తిమోతి 4వ అధ్యాయంలో 13వ వచనం రాబడింది. 1 తిమోతి 4వ అధ్యాయం 13వ వచనంలో నేను వచ్చు వరకు అది సంగతి చదువుతేందుకు హెచ్చరించిన బోధించేందును జాగ్రత్తగా ఉండము. దశల హస్త నిక్షేపణం చేయగా ప్రవచన మూలమున నీకు అనుగ్రహింపబడి నీలో ఉన్న వరమును అలక్ష్యం చేయకు. నీ అభివృద్ధి
అభివృద్ధి అందరికీ తేటగా కనబడు నిమిత్తము అభివృద్ధి అందరికీ తేటగా కనపడే నిమిత్తము వీటిని మనస్కరించుము. అభివృద్ధి తేటగా కనపడాలి. అభివృద్ధి తేటగా కనపడాలి అంటే మనం సజీవంగా ఉండే మన బిడ్డలనే ఉదాహరణ తీసుకుంటాం. మరి సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత మొదటి సంవత్సరం తొలి కొట్టిన బిడ్డలు కొన్న బిడ్డలు బట్టలు సరిపోవు, ఏమైపోతాయి? సరిపోవు, కొట్టయిపోతాయి. వాళ్ళు ఏమయ్యారు? ఎదుగుతున్నారు. అందువల్ల అభివృద్ధి తేటగా కనపడుతుంటుంది. 100వ సంవత్సరం బిడ్డ లాంటిది, 4వ సంవత్సరం బిడ్డ ఎంత అభివృద్ధి తేటగా కనపడినట్లుగా ఈ జీవిత అభివృద్ధి ఆత్మ సంబంధంగా అభివృద్ధి పొందిన స్థితి తేటగా ప్రత్యక్షంగా కావాల్సిన అవసరం ఉంది. ఈ అభివృద్ధి అందరికీ తేటగా కనపడి అభివృద్ధి తేటగా కనపడాలంటే రక్షణ విషయంలో ఎదగాలి. వాక్యాన్ని స్వీకరించి దయకొనాలి. వాక్యాన్ని పాలు తాగే ప్రతివాడు శిశువేనంట. మొదటి తిమోతి మొదటి కొరింథీ 3వ అధ్యాయంలో కొంచెం సంఘానికి వచ్చే పోర్షన్ పౌలు ఇలా మాట్లాడుతున్నాడు. మొదటి కొరింథీ 3వ అధ్యాయం మొదటి నుండి రాకూడదు. సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్టు నేను మీతో మాట్లాడలేకపోతే శరీర సంబంధులైన మనుషులే అనియు క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడాల్సిన అవసరం వచ్చింది అని. అప్పట్లో మీకు బలము చాలకపోయినందున ఆహారంతోనే పెంచాను కానీ అన్నంతో పెంచలేదు అని. కాబట్టి పెంచే విషయంలో కూడా పెరిగే విషయంలో కూడా ఆత్మ సంబంధులుగా ఆలోచించకపోతే బలమైన ఆహారం పెట్టడానికి అవకాశం ఉండదు. బలమైన ఆహారం ఆత్మ సంబంధమైన మనుషులకు సంబంధించిన కార్యక్రమం. హెబ్రీలకు 5వ అధ్యాయంలో బలమైన ఆహారము 14 వచ్చిన రాబడుతుంది. ఎదుగుట ఆత్మ సంబంధంగా ఎదగాల్సిన అవసరం ఉంది. ఆత్మ సంబంధంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. శరీర సంబంధాలుగా ఆలోచించేయటం మానేయాల్సిన అవసరం ఉంది. ఈ కార్యక్రమం జరగాలి. ఫిబ్రవరి 5వ అధ్యాయం 14వ వచనంలో వయసు వచ్చిన వారు 12వ వచనం నుండి కాలమును బట్టి చూస్తే నేను బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవకులలో మొదట మూలపాఠములను ఒకటి మీకు మరలా బోధింపవలసి వచ్చాను. పాలు త్రాగవలసిన వారే కానీ బలమైన ఆహారం తినగల వారు కాదు. బలమైన ఆహారం తినవాళ్ళు పాలు తాగేవాళ్ళు బలమైన ఆహారం తినలేదు. ఆత్మ సంబంధంగా ఆలోచించలేని వారు గ్రంథంగా అంగీకరించలేరు. గ్రంథంగా అంగీకరించడానికి ఆత్మ సంబంధమైన వయస్సు కావాల్సిన పసిపిల్లలుగా ఆలోచన చేసేవాడు దైవ సంకల్పాన్ని సంకల్పంగా గ్రహించడానికి అవకాశం ఉండదు. పాల్గొనేవాడు పసికోన శరీర సంబంధి ఆత్మ సంబంధి కాదు అని చెప్పేసి. అందువల్ల వాస్తవానికి రెండో సంగతి ఏం జరగాలంటే రక్షణ కొనసాగించుకోవడంలో మన సహవాసం విశ్వాసం గల వారితో కలిసి ఉండాలి. రెండవది అభివృద్ధి అందరికీ తేటగా కనపడాలి. రక్షణ విషయంలో మనుషులు ఎదగాలి. వాక్యం అనే పాలన అపేక్షించాలి. ఆత్మ సంబంధాలుగా మనుషులు కావాలి. బలమైన ఆహారం తినడానికి వగైరా సమాచారం తెలియజేశాడు. నెంబర్ 3 అంత రక్షణ విషయంలో కొనసాగటంలో జరగాల్సిన 3వ కార్యక్రమం మీ జ్ఞానేంద్రియాన్ని సాధకం చేయాలి అన్నారు. జ్ఞానేంద్రియములు సాధకం చేయాలి. జ్ఞానేంద్రియములు సాధకం చేయాలి అనే కార్యక్రమము ఫిబ్రవరికి 5వ అధ్యాయంలో 14వ వచనం రాబడింది. వయస్సు వచ్చిన వారు అభ్యాసం చేత
మేలు కీడులను వివేచించుటకు సాధకం చెప్పండి. జ్ఞానేంద్రియములు కలవాలి. వయసు వచ్చిన వాళ్ళు మేలు కీడులు విచారించడానికి జ్ఞానేంద్రియాన్ని సాధకం చేయాలి. ఈ జ్ఞానేంద్రియాన్ని దేనికి ఉపయోగించాలి, దేనికి ఉపయోగించకూడదు అనే సమాచారాన్ని తేటగా తెలియాల్సిన అవసరం. ఈ దినాల్లో జ్ఞానేంద్రియాలు దేనికి ఉపయోగించాలో ఉపయోగించకూడదో తెలియని దుస్థితిలో మన టెక్నాలజీ పెరిగిపోతాం. జ్ఞానేంద్రియాలు సాధకం చేయటం వల్ల ఒక విశేషమైన కార్యక్రమాలు ఏర్పడతాయి. టెక్నాలజీ సాధకం చేయబడిన జ్ఞానేంద్రియం. సాధకం చేయబడిన జ్ఞానేంద్రియం అంటే జ్ఞానేంద్రియాన్ని ఎక్సర్సైజ్ చేయాలి అన్నాడు. జ్ఞానేంద్రియం మొత్తం 5. విశ్వాసకి కావాల్సిన 4 ప్రత్యేకమైన జ్ఞానేంద్రియములు గ్రంథం తెలియజేస్తూ ఉంది. జ్ఞానేంద్రియములు జ్ఞానమును అనుగ్రహించే అవయవాలు జ్ఞానేంద్రియం. కన్ను జ్ఞానేంద్రియం, చెవి జ్ఞానేంద్రియం, చర్మము జ్ఞానేంద్రియం, నాలుక జ్ఞానేంద్రియం. ముక్కు అవసరం ఉండదు శ్వాస విషయంలో, కానీ 3-4 జ్ఞానేంద్రియములు వీటిని సాధకం చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి ఈ జ్ఞానేంద్రియాన్ని ఎలాగ ఉపయోగించాలి అనే సంగతి తెలియకుండా రక్షణలో కొనసాగలేదు. ఎప్పుడు జారిపోతుంది. జ్ఞానేంద్రియాలు సరిగా ఎక్సర్సైజ్ చేయకపోతే రక్షణ ఎప్పుడో జారిపోతుంది. జ్ఞానేంద్రియాలు సాధకం చేయడం అనేది ఒక విశేషమైన కార్యక్రమం. నాలుగో జ్ఞానేంద్రియం యాకోబు పత్రిక 1వ అధ్యాయంలో 26వ వచనంలో తెలియజేస్తా ఉంది. జ్ఞానేంద్రియము నాలుక. యాకోబు 1వ అధ్యాయం 26వ వచనంలో ఆయన చదువునైనా నోటికి కళ్ళము పెట్టుకొనక హృదయాన్ని మోసపరుచుకుంటూ భక్తి లేదు అన్నమాట. కారిపోయింది ఎక్కడో భక్తి. కాబట్టి నాలుక భక్తిని కాచేస్తుంది. ఈ రక్షణ నాలుకను సరిగా ఉపయోగించుకోవడం చేత కాకపోతే జారిపోతుంది. నాలుక చెప్పేసి నోటిని కళ్ళు పెట్టుకోవాలి అని మళ్ళా చదువుతాం. 26వ వచనం. నోటికి కళ్ళు పెట్టుకొనక హృదయాన్ని మోసం చేసుకుంటాడు అనుకున్నట్టయితే అది భక్తి వ్యర్థమే. భక్తి పనికి భక్తి కాదు, వ్యర్థమైన భక్తి. నేను నాలుకను సరిగా పెట్టుకోండి. నోటికి కళ్ళమే లేకుండా ఈ నాలుక ఎముకలేని అవయవం ఎట్లా ఆడుతుందో ఆడుతూ ఉంటుంది. కాబట్టి దానికి కళ్ళు ఉండాల్సిన అవసరం ఉంటుంది అని చెప్పేసి నాలుకకు కళ్ళు పెట్టుకోకుండా హృదయాన్ని మోసం చేసుకుంటూ భక్తిహీనమని అనుకుంటాడు, భక్తిహీనుడైపోతుంటాడు. మనుషులు భక్తిహీనుడైపోతుంటాడు నాలుకను స్వాధీనం చేసుకోకపోతే. జ్ఞానేంద్రియం నాలుక. 3వ అధ్యాయంలో యాకోబు నాలుకను గురించి భయంకరమైన సంగతులు తెలియజేస్తున్నాడు. 3వ అధ్యాయం. అలాగనే నాలుక కూడా చిన్న అవయవమైనను బహుగా అదిరిపడుతుందంట. ఎందుకంటే దానికి అదిరిపట్టడం దానికి కదా అలవాటు. ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలబెట్టును. నాలుక అగ్నియే. నాలుక మన అవయవంలో ఉండిన ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలుగు చేసుకుంటూ ప్రకృతి చక్రమునకు శిక్షపెట్టినది సమాచారం. కాబట్టి నాలుక సరిగా వినియోగించకపోతే రక్షణ ఎప్పుడు భక్తిహీనతలో కారిపోతుందో తెలియదు చెప్తానికి. కాబట్టి ఏం చేయాలంటే
జ్ఞానేంద్రియాన్ని సాధకం చేయాలి. నాలుగుని ఎలా ఉపయోగించాలో ఎలా ఉపయోగించకూడదు తెలియాలి. వ్యర్థమైన మాటలు పలకూడదు. వ్యర్థమైన మాటలతో లెక్క వస్తే లెక్కలోకి వస్తుంది. మత్తయి సువార్త 17-12 అధ్యాయంలో 35వ వచనం ఇలా రాబడి ఉంది. మత్తయి సువార్త 12వ అధ్యాయం 35వ వచనం నుండి ఇలా రాబడి ఉంది. సజ్జనుడు తన మంచి ధననిధిలో నుండి సద్విషయములను తెచ్చును, దుర్జనుడు తన చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములను తెచ్చును. నేను మీతో చెప్పున్నదేమనగా మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను వచ్చి ప్రతి మాట ఎన్ని మాటలు వ్యర్థంగా పలుకుతూ ఉంటాం? అసలు ఏ మనం మాట్లాడే మాట ఏది వ్యర్థం కాని వ్యర్థమయ్యే మాట కాదా? వ్యర్థం అయ్యే మాట ఏది పలకవా? దేవుని స్తోత్రం. అయితే వ్యర్థం కాని మాట ఏదైనా పలికావా లెక్కలోకి వచ్చేస్తుంది. ఏ జాగ్రత్త అన్నాడు. విమర్శలు లెక్కలోకి వచ్చేస్తుంది అన్నాడు. నాలుగును జ్ఞానేంద్రియంగా సాధకం చేయటం అనేది చాలా ప్రాముఖ్యంగా వస్తున్నాయి. కొలస్సీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయం, కొలస్సీయులు 4వ అధ్యాయంలో జ్ఞానేంద్రియముగా నాలుగును సాధకం చేయటం అనే ఒక విశేషమైన కార్యక్రమం గ్రంథం తెలియజేస్తుంది. 6వ వచనం నుండి ప్రతి మనిషికి ఎలాగ ప్రత్యుత్తరం ఇవ్వాలనో అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచికలదిగాను కృపాసహితముగాను ఉండనియండి. రక్షణ కొనసాగించే వాళ్ళు చేసే కార్యక్రమం ఈ నాలుగుతో రుచి కలిగిన మాటలు మాట్లాడు, కృపాసహితమైన మాటలు మాట్లాడు, వ్యర్థమైన మాటలు మాట్లాడు. ఇంకా అనేక సంగతులు ఉన్నాయి, వదిలిపెట్టేశాను. కాబట్టి 4 మీద మనం కాన్సన్ట్రేట్ చేయట్లేదు. బాగుంది, వెళ్ళిపోతున్నాయి. రెండవది కన్ను జ్ఞానేంద్రియం. మోసకరమైన కన్ను అది. కన్నుతో హృదయానికి సంబంధాలు ఉన్నాయి. కన్ను ఈ లక్షణం పోగొట్టే అవకాశం కలిగిన కన్నది. మత్తయి 5వ అధ్యాయంలో 26వ వచనం నుండి రాబడి ఉంది, చదువుతాం. 5వ అధ్యాయం మత్తయి 26వ వచనం నుండి వ్యభిచారం చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా ఒక స్త్రీని మోహం చూపుతో ప్రతి వాడు అప్పుడే తన హృదయం ముందు ఆమెతో కన్ను చేసిన దుష్కార్యం. వ్యభిచారి పరలోకానికి వెళ్ళడానికి అవకాశం ఉండడం. అందువలన నీ కన్ను నీ రక్షణను పోగొట్టే అవకాశం ఉంది. 2 పేతురు 2వ అధ్యాయం 14వ వచనం నుండి 2 పేతురు 2:14 నుండి వ్యభిచారిని చూచి ఆశిస్తూ పాపం మానలేని కన్నులు గలవాళ్ళు అంట. అదేంటో కన్నా కళ్ళేని కళ్ళు మనకు అర్థం కాలేదు. రక్షణ పోగొట్టే కళ్ళు, సాధకం చేయని కళ్ళు. కళ్ళు చూడటానికి ఉద్దేశించబడిన కానీ ఆశించేది హృదయం. హృదయం పని కళ్ళు చేయకూడదు, కన్ను పని చేయాలి. కన్ను చూడాలి, అంతవరకే. ఆశించేది హృదయానికి సంబంధించి. కాబట్టి కన్ను ఆశించటం అయితే కన్ను హృదయమైన పని చేసి రక్షణ కోల్పోయేటట్టు చేస్తుంది. చెప్పేసేపు వచ్చేకి అందులో సాధన చేసుకోవాలి. వ్యభిచారాన్ని చూచి ఆశించచ్చు పాపము మానలేని కన్ను గలవాలి. అందువలన కన్ను సాధకం చేయబడాల్సిన అవసరం ఉంది. లోకం చూడటానికి దేవుడు కన్నులు అనుగ్రహించాడు.
లోకంలో బ్రతకడానికి దేవుడు కళ్ళు అనుగ్రహించాడు. పాపం చేయటానికి కళ్ళు దేవుడు పెట్టలా. కాబట్టి కన్నులు సాధకం చేసిన మనుషులు సాధకం చేయకపోతే, జ్ఞానేంద్రం సాధకం చేయకపోతే రక్షణ కోల్పోతాడు. 2వ తిమోతి 4:3 చెవికి వచ్చే రోగం సంగతి మాట్లాడాడు. జ్ఞానేంద్రియం చెవి. 2వ తిమోతి 4:3 రాబడింది. ఎందుకనగా జనులు హితబోధలు సహింపక రోగం చెవులకు వచ్చింది, ఇంకా లేదు, చెవికి రోగం వచ్చిందని పైన దొర చెవులు గలవారై ప్రతి దురాశలకు అనుకూలమైన బోధకులు తమ కోసం పోగు చేసుకొని సత్యములకు చెవి ఇవ్వక కల్పనా కథలు తిరుగు కాలం వచ్చునని చెప్పేసి. కల్పనా కథలు నమ్మే వాళ్ళు రక్షణ పోగొట్టుకుంటారు. సత్యములకు చెవి ఇవ్వని వాడు రక్షణ కోల్పోతాడు. దురచెవులు గలవారై స్వకీయ దురాశలకు అనుకూలమైన పోగొట్టుకోండి, తమ కోసం పోగొట్టుకోండి. సత్యం ఒక పక్కన చెప్తా ఉంటే అబద్ధం ఒకటి చెప్పి ఎక్కింది అది పోవట్లేదు. ఇక్కడ దొరద చెవికి అందువల్ల ఎలాగున్నా ఏం చేయాలంటే రక్షణ కొనసాగించుకోవటంలో జ్ఞానేంద్రులు సాధకం చేయాల్సిన అవసరం ఉంది. రక్షణ కొనసాగించుకోవడంలో మొదటి సమాచారం మీకు తెలియజేసింది మీ సహవాసం ప్రధానమైనది. విశ్వాసం గల వారితో సహవాసం చేయకపోతే, అవిశ్వాసంతో సహవాసం చేసి శరీర సంబంధంతో ఏకీభవించిపోతే రక్షణ పోతుంది. 2వది ప్రత్యేకించి మనం మాట్లాడుకుంది అభివృద్ధి కేటగిరీ సంబంధం. ఎదుగుతూ ఉండాలి. ఎదిగేది కేటగిరీ చేయాల్సిన ఎంతవరకు ఎదిగావు, ఆత్మ సంబంధమైన పరిస్థితులు ఎంతవరకు జీవాన్ని సంపాదించావు, ఎంతవరకు అభివృద్ధి సాధించావు, ఎంత విశ్వాసం ఎంతగా పెరిగావు, కృపలు ఎంతగా ఎదిగావు అనే సమాచారం అభివృద్ధి కేటగిరీ కనపడుతుంది. 3వది జ్ఞానేంద్రులు సాధకం చేయాలి. రక్షణ కొనసాగించుకోవటంలో ఈ కార్యక్రమం చేయకపోతే 6,03,550 మంది ప్రయాణమైన ప్రయాణంలో ఇద్దరే చేరారు అంటే ఎంతమంది రాలిపోయారో. అలాగే ఈ రోజున క్రీస్తు శరీరమైన సంఘంలో ప్రవేశించిన తర్వాత పరలోకాన్ని నిజంగా స్వతంత్రించుకోవడానికి నియమించబడిన వాళ్ళు వీళ్ళే. వీరు ఏం చేయాలంటే పరలోకాన్ని స్వతంత్ర దినం వరకు ఏం చేయాలి, రక్షణ కొనసాగించుకోవడం అని ప్రారంభించిన అవసరం. 4వది నువ్వు సత్క్రియలందు ఆసక్తి కలిగి ఉండాలి. రక్షణ కొనసాగించుకోవటంలో సత్క్రియలందు ఆసక్తి కలిగి ఉండాలి. ఎఫెసీయులకు 2వ అధ్యాయంలో ఎఫెసీ 2:8 నుండి మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు కనుక ఎవడును అక్షయపడ వీల్లేదు. మరియు వాటి నష్టం వల్లని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయటకై, అది సంగతి దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయటకై మనము క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారు. మనం చేసిన పని అయినా దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు. సత్క్రియలు ఎలాగుంటాయో మీకు తెలియకపోవచ్చు. సత్క్రియలు స్వార్థరహితమైనవి ఉంటాయి. స్వప్రయోజనాన్ని కోరుకోనివై ఉంటాయి. అక్కడగల వాని గురించి ఆలోచించేసే ఉంటాయి. ఈ కష్టార్జితాన్ని వారికి ఇవ్వడానికి సంబంధించిన సత్క్రియలు.
సత్క్రియలపై గ్రంథంలో ఉన్న ఉదాహరణ మనం అనేక సార్లు మాట్లాడుకున్నాం. ఈ సమయంలో జ్ఞాపకం చేస్తాను మీకు. ఇప్పుడు మానవ శరీరపు స్వభావానికి భిన్నంగా ఉంటుంది సత్క్రియ. శరీర సంబంధ స్వభావానికి వ్యతిరేకంగా ఉంటుంది సత్క్రియ. పూర్ణాలు అధ్యాయంలో మానవ శరీర స్వభావానికి భిన్నమైంది సత్క్రియ, దేవుడు కోరిన సత్క్రియ. 4వ అధ్యాయం 27వ వచనంలో అపవాదికి చోటీయకుడి, అది వచ్చిన గొడవ. అపవాదికి చోటీయకుడి, దొంగిల వాడు ఇక మీదకు దొంగిలక అక్కరగలవానికి పంచిపెట్టుటకు. అది సత్క్రియ అంటే వాస్తవానికి అక్కరగలవానికి పంచిపెట్టకు వీలు కలిగినట్టు తన చేతులతో మంచి పని చేస్తూ కష్టపడవలను సమాచారం. నీ చేతు కష్టార్జితం ఉన్నవాళ్ళండి అక్కరగలవానికి పంచిపెట్టేదానికి కష్టార్జితంలో నుంచి ఇచ్చేది సత్క్రియ. ఈ కష్టార్జితంలో నుండి అక్కరగలవాని గురించి ఆలోచన చేసేది సత్క్రియ. తినేసి మిగిలిపోయింది ఇచ్చేది సత్క్రియ కాదు. తిన్నది మిగిలిపోయింది ఇచ్చేది సత్క్రియ కాదు. స్వార్థరహితమైన సత్క్రియ. నేను అనేక సార్లు చెప్పాను, మళ్ళీ అంటున్నా. ఇప్పుడు మన సోదరు జేద గారు ఉన్నారనుకో, ఆయనకి ఒక 50,000 రూపాయలు బోనస్ రాబోతుంది అనుకో, ఏమనుకుంటారు? భార్య భర్త ఇద్దరు కూడి ఏం చేస్తుంటారంటే, ఈ 50,000 రూపాయలు ఏం చేద్దాము దాని గురించి ఆలోచన చేస్తారు. తమ శరీర సంబంధమైన కోరికలు పెంచుకుంటుంటారు, అవసరతలు గొప్ప చేసుకుంటారు, అవసరతలు గొప్ప చేసుకుంటారు. అవసరతలు గొప్ప. ఇప్పుడు అవసరతలు లేవవి, కానీ అవసరతలు ఏం చేసుకుంటారు. మనం ఒక నాకు దాంట్లో ఒక చైన్ కావాలా, దాంట్లో నాకు ఒక బండి కావాలా, నాకు ఒక అది కావాలి ఇది కావాలని అవసరతలు అప్పటికప్పుడు అవసరం తయారవుతాయి, అవసరాలు పుడతాయి. సత్క్రియ చేసేవాళ్ళు అవసరాలు పుట్టించుకోరు. ఏం చేస్తుంటారంటే అక్కడగల వాటికి పంచిపెట్టాలి అనే భావన కలిగి ఉండేది సత్క్రియ. అక్కడగల వాటికి పంచిపెట్టేది సత్క్రియ. శరీరం అంగీకరించేది కార్యక్రమం కాదు. ఆత్మ సంబంధాలు మాత్రమే ఆలోచించేసేది సత్క్రియ. శరీర సంబంధులు ఎప్పుడు శరీర సంబంధాలను ఆలోచన చేస్తుంటారు. మా ఇంట్లో పలాని అవసరత క్రియేట్ చేసుకుంటుంటారు. మన ఇంట్లో పలాంది లేదు, అది కావాలి, ఇది కావాలి, లేదు అది కావాలి అనేది క్రియేట్ చేసుకోవటము, అవసరతలు క్రియేట్ చేసుకోవటం అనేది సత్క్రియకు సంబంధించిన కార్యక్రమం కాదు. అక్కడగలవానికి పంచిపెట్టాం, ఈ ఎక్స్ట్రా డబ్బులు అక్కడగలవానికి పంచిపెట్టాం, నా అవసరతల కోసం తీర్చుకోవటం అనే భావన కలిగింది సత్క్రియకు సంబంధించిన కార్యక్రమం కాదు. కాబట్టి దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు. దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియ చేతికై క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వల్ల ఆయన చేసిన పని అయ్యాం. దొంగతనం మానేయటం పెద్ద సమస్య ఏం కాదు. దొంగతనం మానేశాడు, సత్క్రియ చేయాల. ఎక్స్ట్రా డబ్బులు వచ్చినాయి, కుటుంబ ఖర్చులకు సర్దుకున్నాడు, సత్క్రియ చేయాల. అవసరాలు పెంచుకున్నాడు, అవసరం తీర్చుకోవటం చేసి సత్క్రియ చేయాల. నీ కష్టార్జితం అలా అక్కగల వాడి జ్ఞాపకం రావటం వల్ల కృషి చేసిన. ఇలాగ సత్క్రియ చేయటం వలన ఆ రక్షణలో నువ్వు సంపాదించే రక్షణలో నిలిచేయడానికి అవకాశం ఉంటుంది. ప్రభావం వేసి మాట్లాడాడు, సండే ఎక్కువసేపు మాట్లాడాడు. ఈరోజు మీతో మాట్లాడమనేస్తాను. ప్రభావం వేసి వచ్చాడు వీటికి. ప్రభావం వేసి వచ్చాడు, మీ ఇంటికి వచ్చాడు. అమ్మా అన్నాడు.
అయ్యా ఇంట్లో ఎవరు లేరు పోగు అనండి. ఉంది ఏముంది, ఎవరు లేరు పోగు అందండి. లేకపోతే తీసుకొచ్చి రూపాయలు తీసుకొచ్చి ఇచ్చేసి పోయారమ్మా. ప్రభువుని దర్శించడం జరిగే కార్యక్రమాలు అని చెప్పాడు గ్రంథంలో. నేను వచ్చినప్పుడు ఇదే కదా నువ్వు చేసావు, నేను అక్కడ కొన్ని ఇంటికి వస్తే ఆహారం పెట్టలేదు. ఆహారం పెట్టాడండి, తీసుకొచ్చి ఇస్తే రోడ్డు మీద కొంత అన్నం పెట్టిందంటే కూర వేసిందంటే పంపించి. సత్క్రియ ప్రభువుని సత్కరించినట్టుగా నీ సోదరుని సత్కరించడం అనేది సత్క్రియ అని చెప్పాడు. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో 34వ వచనం నుండి ఇలా రాబడింది. మత్తయి సువార్త 24వ అధ్యాయం 35వ వచనం నుండి. 25వ అధ్యాయం 24 కాదు, 25వ అధ్యాయం 34వ వచనం నుండి. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూసి, నా తండ్రి చేత ఆశ్చర్యపడిన వారు రండి, లోకం పుట్టిన మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యం తప్పించుకోండి. నేను ఆకలి కొంటిని, మీరు నాకు భోజనం పెట్టి తప్పించుకొంటిని, నాకు దాహచిత్రి పరదేశినై ఉంటిని, నన్ను చేర్చుకొంటిరి, దిగంబరినై ఉంటిని, నాకు బట్టలిచ్చితిరి, రోగినై ఉంటిని, నన్ను చూడవచ్చితిరి, చెరసాలలో ఉంటిని, నా ఎక్కువ వచ్చిందని చెప్పును. అయ్యా వస్త్రం ఇదండి ఇవ్వండి అయ్యా అన్నాడు. వేసుకుని చెడిపోయే స్థితిలో ఉండి బడి తీసుకొచ్చి సత్క్రియ. చిరిగిపోయే పరిస్థితిలో ఉంది ఎదుట షర్టు. మనిషి వచ్చి అడిగాడు, చేశాడు సత్క్రియ కాదు. 2 అంగీలు కలవాడు, ఏమీ లేని వాడికి ఇవ్వాలి. కాబట్టి సత్క్రియలు చాలా హృదయ త్యాగంతో కూడిన కార్యక్రమాలు. 2 అంగీలు ఉన్నాయా, ఏమీ లేనో కొడుకు పనిచేయి అని చెప్పేశాడు. కాబట్టి వాస్తవానికి సమాచారం సత్క్రియలు చేయటం అనేది రక్షణలో కొనసాగించడంలో ఒక అవసరమైన కార్యక్రమం. 41వ వచనం చదువుతాం. అప్పుడు ఆయన ఎడమవైపున ఉండి వారిని చూచి తెప్పింపబడిన వారు అపవాదికి దోషులకు సిద్ధపరచబడిన రక్షణ పోగొట్టుకున్న వాళ్ళు అన్నమాట. నేను ఆకలి కొంటిని భోజనం పెట్టలేదు, దాహమీ లేదు, చేర్చుకోలేదు, బట్టలే లేదు అని చెప్తున్నాను. సమాచారం సత్యం చేయటం అనే ఒక విశేషమైన కార్యక్రమం. స్వార్థరహితమైన సంతోషంతో సహవాసం పంచేది, తన వనరులు పంచేది, తన వసతులు పంచేది సత్క్రియలు. రక్షణ కొనసాగించాలంటే జరిగించాల్సిన కార్యక్రమాలు. 6,03,550 మంది బయలుదేరితే కనాన్లో నుండి, ఐగుప్తుల నుండి కనాన్ చేరింది, వాగ్దాన భూమి చేరింది ఇద్దరే అయినప్పుడు, ఇప్పుడు రక్షించబడ్డామని చెప్పిన మనుషులు ఈ రక్షణను ఆఖరి రోజు దాకా కొనసాగించడానికి అందుకే చెప్పాడు, మీ రక్షణను భయంతో వణుకుతో కొనసాగించండి. ఎప్పుడైనా పోతుందేమో జాగ్రత్త. మీ అశ్రద్ధ వల్ల పోతుంది. మీ సహవాసం వల్ల, తక్కువ సహవాసం వల్ల రక్షణ కోల్పోతారు. మీ ఎదుగుదల లేని కారణం వల్ల రక్షణ కోల్పోతారు. మీ జ్ఞానేంద్రియం సాధకం చేయకపోవటం వల్ల కోల్పోతారు. చివరిగా మీ సత్యం లేని వల్ల కోల్పోతారు.
రక్షణ కొనసాగించండి. క్రీస్తులోకి వచ్చింది శాశ్వతమైన జీవనం అనుభవించడానికి, పరలోక సౌభాగ్యాన్ని సొంతం చేసుకోవడానికి, పరలోక దేవుని సముఖంలో యుగాలు జీవించడానికి, నరక బాధ నుండి తప్పించుకోవటానికి, దేవుని అభివృద్ధి నుండి తొలగి తప్పించుకోవటానికి ఇన్ని రకాలైన కార్యక్రమాలు చేసిన వాళ్ళు దాన్ని అందుకోలేకపోతే ఎంతో దురదృష్టకరమైన సంగతో అరణ్యంలో రాలిపోయిన ఇశ్రాయేల్ లాగా మనం రాలిపోకుండా ఉండటానికి రక్షణ కొనసాగించుకోవాలని సమాజం గట్టిగా నేర్చుకొని కృపలో నిలుచుందాం. మన సహవాసం విషయంలో జాగ్రత్త కలిగి ఉందాం. మన ఎదుగుదల విషయంలో భద్రం కలిగి ఉందాం. మన జ్ఞానేంద్రియాన్ని సరిగ్గా సాధకం చేసుకుందాం. ఆ సత్క్రియలు చేయటం దేవుని కృపను అనుభవించాలని ప్రభువుని యేసుక్రీస్తు వారి బట్టి మేము మనం చేస్తున్నాం. నమస్కారం.